హలో స్టూడెంట్స్, నేను ఈరోజు ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానో మీరు థంబ్నెయిల్లో చూసింటారు, అలాగే వీడియో టైటిల్లో చూసింటారు. ఇదొక సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఈ వీడియో చూస్తే మీరు డిస్టర్బ్ అవుతారు అనుకుంటే ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే నా ఛానల్ మెయిన్గా ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ చూస్తుంటారు, అలాగే వాళ్ళ పేరెంట్స్, అలాగే లాంగ్ టర్మ్ చేస్తున్న స్టూడెంట్స్ చూస్తుంటారు. కాబట్టి ఈ వీడియో చూస్తే మీరు డిస్టర్బ్ అవుతారు అనుకుంటే ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి, ప్లీజ్ చూడొద్దు. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మన వీడియోలోకి వెళ్తే MBBS కంప్లీట్ చేసుకొని పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్న ఒక లేడీ రెసిడెంట్ డాక్టర్ తన డైరీలో ఏం రాసుకునింది తెలుసా? MDలో ఎలా అయినా నేను గోల్డ్ మెడల్ సాధించాలి అని తన డైరీలో రాసుకునింది. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆగస్ట్ 8 రోజున RG కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇది కోల్కత్తాలో ఉంది. ఆ రోజు 36 అవర్స్ లాంగ్ డ్యూటీ చేసిన తర్వాత నైట్ అదే కాలేజ్ హాస్పిటల్లో సెమినార్ హాల్లో నిద్రపోయింది. తర్వాత రోజు పొద్దున్నే లేచి చూసేసరికి తన బాడీ సెమీ న్యూడ్గా ఉంది. కళ్ళల్లో నుంచి బ్లడ్, నోట్లో నుంచి బ్లడ్, నెక్ నుంచి బ్లడ్, జెనైటల్ పార్ట్స్ నుంచి బ్లడ్. తన లెగ్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నారంటే ఒక లెగ్ ఇలా ఉంటే ఇంకో లెగ్ ఇలా రైట్ యాంగిల్లో తన లెగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే తన పెల్విక్ బాడీ పార్ట్స్ అనేవి విరిగిపోయాయి. అసలుకి ఇది వింటుంటేనే, నాకు చెప్తుంటేనే ఇప్పటికి కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయండి. ఒక మనిషి ఇలా సిచ్యువేషన్ ఉంది, తను చనిపోయే ముందు ఎంత పెయిన్ అనుభవించింటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత దారుణమైన పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత కూడా తర్వాత రోజు వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పారంట. బ్రూటల్లీ రేప్ చేసింటే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి సూసైడ్ చేసుకుంది అని చెప్పారంట. వాళ్ళ పేరెంట్స్ కాలేజ్ దగ్గరికి వస్తే 3 అవర్స్ పాటు వాళ్ళ పేరెంట్స్కి చూపించలేదు ఆ అమ్మాయి బాడీ. ఆ తర్వాత వాళ్ళ నాన్నని పిలిచి చూపిస్తే తను ఫోటో తీసుకోవడానికి అలో చేస్తే ఫోటో తీసుకొని వాళ్ళ రిలేటివ్స్కి చూపిస్తే వాళ్ళలో ఒక రిలేటివ్ బయటకు వచ్చి చెప్పిన మాటలు ఇవి. ఇలా ఉన్నాయి, కళ్ళల్లో నుంచి బ్లడ్, లెగ్స్ ఏమో ఇలా ఉన్నాయి, బ్రూటల్లీ రేప్ చేశారు, ఇది సూసైడ్ కాదు అని చెప్పారు. ఆ తర్వాత దేశమంతా ప్రతి ఒక్క డాక్టరు దేశమంతా దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ కొద్ది రోజుల తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల తర్వాత అదే మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందో కొంచెం దూరంలో మొత్తం అన్ని పగలగొట్టేసి రినోవేట్ చేస్తున్నారు కాలేజ్ మేనేజ్మెంట్. ఎందుకు ఇలా రినోవేట్ చేస్తున్నారంటే ఇలా స్టూడెంట్స్కి సెక్యూరిటీ కోసం రినోవేట్ చేస్తున్నాము అని చెప్తున్నారంట. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగి రాత్రి పూట కూడా ప్రొటెస్ట్ చేస్తుంటే మెడికల్ స్టూడెంట్స్ ఒక గుంపుగా గూండాలు వచ్చి రాత్రిపూట ఆ కాలేజీలోకి వెళ్ళి ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ మొత్తం అన్ని డెస్ట్రాయ్ చేశారు. ఎవిడెన్స్ అంతా డెస్ట్రాయ్ చేసి ఆ కాలేజీలో ఉన్న డాక్టర్స్ని బెదిరించి, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని బెదిరించి గూండాలు ఒక గుంపుగా వచ్చి మొత్తం హాస్పిటల్ని, కాలేజీని ధ్వంసం చేశారు. అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ. ఇదంతా జరుగుతూ ఉండగా పోలీసులు ఒక అతన్ని పట్టుకున్నారు. ఇతనే ఈ రేప్ చేశాడు అని వాళ్ళ దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి, అవి చూపించి ఇతనే రేప్ చేశాడు అని చెప్పారు. అతను కూడా రేప్ చేశాను అని ఒప్పుకున్నాడంట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పోలీసులు ఇలా అంటున్నారు కదా, అయితే ఒక డాక్టర్ ఏమంటున్నారంటే ఆ అమ్మాయి యొక్క యుటిరస్ అండ్ వెజైనాలో సెమెన్ 151 గ్రామ్స్ ఉందంట. ఆ డాక్టర్ చెప్తుంది ఏంటంటే సాధారణంగా ఒక మనిషికి 10 to 15 గ్రామ్స్ సెమెన్ వస్తుంది, ఇలా 151 గ్రామ్స్ సెమెన్ వచ్చింది అని ఆ డాక్టర్ చెప్తున్నారు. చాలామంది ఏమంటున్నారంటే ఇది
ఇది ఒకతను కాదు, గ్యాంగ్ రేప్ ఇది అంటున్నారు. సో దీని వెనకాల ఎవరో ఉన్నారు అని అంటున్నారు. సో ఎవరో ఉండకపోతే ఇంత జరిగినా కూడా, కళ్ళ ముందు అలా కనిపిస్తున్నా కూడా సూసైడ్ అని ఎలా చెప్తారండి? అసలుకి తలుచుకుంటుంటేనే ఇంత బాధాకరంగా ఉంది. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, సో నా చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, నా తల్లి వయసు ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మిమ్మల్ని ఎవరో ఏ గవర్నమెంటో కాపాడుతుందని మీరు ఎప్పుడూ అనుకోకండి. మీ అంతకు మీరే జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు ఒంటరిగా ఉండకండి. సో అది రాత్రి అయినా సరే, పొగలైనా సరే, ఎప్పుడు ఒంటరిగా ఉండకండి. అండ్ మీకు తెలియని వాళ్ళని ఎవరిని నమ్మకండి. ఎప్పుడు మీ ఫ్రెండ్స్ ఇద్దరితో కానీ ముగ్గురితో కానీ ఉండండి, గుంపుగానే ఉండండి. సో లేకపోతే మీ ఫాదర్ని, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఫాదర్ని తీసుకెళ్ళండి, మీ బ్రదర్ని తీసుకెళ్ళండి. ఎప్పుడు తెలియని వాళ్ళని నమ్మొద్దు, ఒంటరిగా ఉండొద్దు. అది పొగలైనా రాత్రి అయినా సరే, మీ ఏజ్ చిన్నపిల్లల నుంచి పెద్ద అయినా సరే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఒక ఇన్సిడెంటా అండి, ఎన్ని ఇన్సిడెంట్స్ గురించి వింటున్నాము ఈ లాస్ట్ కొన్ని డేస్ నుంచి. అంటే ఈ యొక్క అమ్మాయి ఇన్సిడెంట్, నీట్ చదివి సీటు తెచ్చుకొని ఉంటారు. అండ్ నీట్ పీజీ కంటే ఎంత కష్టపడింటే నీట్ పీజీ సీట్ తెచ్చుకుంటారు. నిజంగా అండి, ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్కి, అలాగే ముఖ్యంగా పీజీ చేస్తున్న వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో తెలుసా? మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ చదువుతున్నారు కదా, పొద్దున్నుంచి వాళ్ళు రాత్రి వరకు హాస్పిటల్లో వర్క్ ఎలా ఉంటుంది తెలుసా అండి? వాళ్ళు చాలా వర్క్ లోడ్ ఉంటుంది. ఎంత వర్క్ లోడ్ ఉంటుందంటే పీజీ స్టూడెంట్స్కి అంత వర్క్ లోడ్ ఉంటుంది. అలాగనే సో ఈ అమ్మాయి కూడా పీజీ సెకండ్ ఇయర్ 36 hours లాంగ్ డ్యూటీ చేసింది మనుషుల ప్రాణాలు కాపాడడానికి. కానీ ఆ అమ్మాయి ప్రాణం కోల్పోయింది. ఇది విన్న తర్వాత నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి, నిజంగా చెప్తున్నాను కదా. సో ఇలాంటివి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా వెన్నులో వణుకు పుట్టేలాగా గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సో ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకూడదు కూడా, గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సో ఇలా చేసే వాళ్ళకి ఇంత దారుణమైన పనిష్మెంట్ ఉంటుంది అని సో గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు మనుషులు కాదండి, వాళ్ళు జంతువులు కూడా అనకూడదు. జంతువులు అన్నా కూడా మంచిగా ఉంటాయి కొన్ని జంతువులు, వీళ్ళకి ఇంకా ఏదో వడ్డు పెట్టాలి. ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందండి ఆ అమ్మాయి. ఇది గవర్నమెంట్ ఏదో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సో దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరికీ సో ఎంత భారీగా పనిష్మెంట్ ఇవ్వాలి, అంత భారీగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ చూస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది రిపీట్ చేయాలంటే వణుకు పుట్టాలి. అండ్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో, సో డాక్టర్స్ అన్నాక హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళు రాత్రి పొగళ్ళు వాళ్ళ వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది. హాస్పిటల్లోకి ఎవరో ఎంటర్ అవుతూ ఉంటారు. సో డాక్టర్స్కి సెక్యూరిటీ కల్పించండి. సో డాక్టర్స్ లేకపోతే సో ప్రపంచం లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు హాస్పిటల్కి పోవాల్సిందే. డాక్టర్స్ లేకపోతే మనం లేము. ఫస్ట్ వాళ్ళని మనం కాపాడుకోవాలి. సో డాక్టర్స్కి సెక్యూరిటీ కల్పించండి. ఇలాంటిది ఫర్దర్గా జరగకుండా గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సో ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూస్తున్న నా చెల్లెలకు కానీ, అక్కలకు కానీ, అమ్మలకు కానీ చెప్తున్నాను కదా, సో ఎప్పుడూ ఒంటరిగా ఉండొద్దు, తెలియని వాళ్ళని నమ్మొద్దు, గుంపుగానే ఉండండి. మీ ఫాదర్ని, మీ బ్రదర్ని వెంట పెట్టుకొని వెళ్ళండి. ప్రజెంట్ ఇండియాలో సిచ్యువేషన్లు ఎన్ని వింటున్నామండి. కాబట్టి మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. సో నిన్ననే ఇండియాలో ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం, 78th ఇండిపెండెన్స్ డే. సో కానీ ఇండియాలో ఇంకా మెరుగుపడాల్సినవి చాలా ఉన్నాయండి. సో ఇండియా ఉమెన్కి సో సేఫెస్ట్ కంట్రీ లాగా మారాలి. ఒక ఉమెన్ సో సొసైటీలో ఒంటరిగా రాత్రిపూట కూడా ధైర్యంగా వెళ్ళగలగాలి. సో అలాంటి సమాజాన్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడే మనం డెవలప్డ్ నేషన్ అని మన నేషన్ అనొచ్చు. చాలా బాధాకరం అండి, ఇది చాలా బాధాకరం. సో జాగ్రత్తగా ఉండండి. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిని డిపెండ్ అవ్వకండి. సో డిపెండ్ అవ్వంటే తెలియని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.